హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 16 వచ్చేసి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఇక ఈ ఐపీఎల్ 2025లో ఈ రెండు టీంలు కూడా వాళ్ళ క్యాంపెయిన్ అనేది మిక్స్డ్ గానే మనకైతే కనబడుతున్నాయి. అంటే కొన్ని మ్యాచ్లు మంచి రాణించలు, కొన్ని మ్యాచ్లో 2 మ్యాచ్లు డిసప్పాయింట్ చేసిళ్ళు. లక్నో సూపర్ జైంట్స్ టేబుల్లో 6+ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఓడిపిల్లు, సెకండ్ మ్యాచ్ గెలిచిళ్ళు, థర్డ్ మ్యాచ్ అయితే మళ్ళీ ఓడిపిల్లు. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపిల్లు, లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ ఎక్నలో జరగబోతుంది, లక్నో సూపర్ జైంట్స్ యొక్క హోమ్ గ్రౌండ్ లో. గత మ్యాచ్ లో చూసుకుంటే మరి రెడ్ సైడ్ వికెట్ అయితే ఇచ్చిళ్ళు. ఒకరికి బ్లాక్ సైడ్ వికెట్ ఇస్తే మాత్రం ఇంకా స్లో అయితే ఉంటుంది. స్పిన్నర్లకైతే అన్ప్లేయబుల్ గా ఉంటుంది. గత సీజన్ లో మనం చూసినాం ఇంత లో స్కోరింగ్ మ్యాచెస్ ఇక్కడ జరిగినాయో. ఇక ఇక్కడ స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 15 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 7 సార్లు గెలిచిళ్ళు అండ్ సెకండ్ బ్యాటింగ్ వేసి 7 సార్లు అయితే గెలిచిళ్ళు. ఒక మ్యాచ్ నో రిజల్ట్ గా ముగిసింది అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 166 అవుతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 6 మ్యాచ్లో 5 మ్యాచ్లు లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది, ఒక్క మ్యాచ్ మాత్రమే ముంబై ఇండియన్స్ అయితే గెలిచింది. సో వన్ సైడ్ డామినేషన్ అయితే మనకి కనబడుతుంది అక్కడ మరి లక్నో సూపర్ జైంట్స్ కి ముంబై ఇండియన్స్ పైన. ఇక టీమ్ విషయానికి ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ టీం తీసుకుంటే మనం ముంబై ఇండియన్స్ మరి లక్నో సూపర్ జైంట్స్ కి అగైనెస్ట్ రికార్డ్ అయితే అంత మంచి లేదు. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ లక్నో సూపర్ జైంట్స్ తో పోలిస్తే ముంబై ఇండియన్స్ టీం చాలా డెడ్లీగా మనకైతే కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా బెటర్ రాణించారు లాస్ట్ మ్యాచ్ లో. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక మంచి నాక్ వచ్చింది అనుకో, ఇక చాలా బెటర్ అయితే ఉంటుంది వాళ్ళకైతే. రోహిత్ శర్మ 3 మ్యాచ్లు అయితే 3 ఇట్లో కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఇనిషియల్ చూసుకుంటే 1-2 షాట్స్ అయితే మంచిగా కనెక్ట్ అవుతున్నాయి, బట్ దాన్ని పెద్ద నాక్ కింద అయితే కనబడలేకపోతున్నాడు. సో లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచిగా స్టార్ట్ అయితే వచ్చింది, బట్ దాన్ని అయితే పెద్ద నాక్ కింద అయితే కనబడలేకపోయాడు. ఇక మరోవైపు అక్కడ మనం చూసుకుంటే ర్యాన్ రికిల్టన్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా రాణించిండో, హాఫ్ సెంచరీ అయితే సాధించిండు. సో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని అతను చూస్తాడు. ఇక మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కానీ తిలీప్ వర్మ కానీ మిడిల్ ఓవర్స్ లో చాలా బెటర్ రాణిస్తున్నారు. ఒకవేళ బ్లాక్ సైల్ వికెట్ ఇచ్చినా కానీ వీళ్ళిద్దరు స్పిన్నర్లకి మంచిగా ఆడతారు. సో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక లాస్ట్ మ్యాచ్ లో విల్ జాక్స్ వచ్చిండు, విల్ జాక్స్ నెంబర్ 3 అయితే ఆడిండు. సో చాలా డిసప్పాయింట్ చేసిండు. మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి అతన్ని కంటిన్యూ చేస్తారా లేదంటే అతని ప్లేస్ లో ఒకవేళ బ్లాక్ సైల్ వికెట్ ఇస్తే గిట్ట ముజిబుర్ రెహమాన్ ని తీసుకెళ్తారనేది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. తర్వాత హార్దిక్ పాండ్యా దగ్గర నుంచి కూడా బ్యాట్ ఇంకా మనకైతే రన్స్ అయితే కనవలేవు. ఇక వీళ్ళ బౌలింగ్ లో అక్కడ మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా వీళ్ళ పేసర్లు ఏ విధంగా రాణించారు. ఒకవేళ రెడ్ సైడ్ వికెట్ ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే వీళ్ళకైతే ఉంటుంది. ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ అండ్ అశ్విని కుమార్ ముగ్గురు కూడా చాలా బెటర్ రాణించారు లాస్ట్ మ్యాచ్ లో. సో కాబట్టి ఒకవేళ రెడ్ సైడ్ వికెట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా మనకి మంచి హెల్ప్ అయితే ఉండే ఛాన్స్ అయితే మనకి ఎక్కువగా అవుతుంది. లాస్ట్ మ్యాచ్ బోల్ట్ 1 వికెట్ తీసుకున్నాడు, అశ్విని కుమార్ ఏకంగా 4 వికెట్లు అయితే తీసుకున్నాడు. డెబ్బీ మ్యాచ్ లోనే 4 వికెట్లు అయితే తీసుకున్నాడు. దట్టు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. బట్ 3 ఓవర్లు ఇచ్చింది అక్కడ కెప్టెన్, ఆయనతో 1 ఓవర్ ఇచ్చినా ఖచ్చితంగా 1 వికెట్ తీసుకోడు అండ్ 5 వికెట్లు కూడా కంప్లీట్ చేసుకునేవాడు. బట్ అక్కడ కెప్టెన్ ఇంకొక ఓవర్ ఇవ్వలేకపోయాడు. బట్ ఎనీవే చాలా బెటర్ ఆడిచిందని చెప్పుకోవచ్చు. ఇక దీపక్ చహర్ 2 వికెట్లు తీసుకున్నాడు, విఘ్నేష్ పుత్రు 1 వికెట్ అండ్ మిచ్చర్ శాంట్నర్ కూడా 1 వికెట్ తీసుకున్నాడు. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ అనేది చాలా మనకి స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఇక ఫైనల్ వీళ్ళ యొక్క ప్లేయింగ్ మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ ర్యాన్ రికిల్టన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో విల్ జాక్స్, 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో తిలక్ వర్మ, 6 లో హార్దిక్ పాండ్యా, 7 లో నమందీరు, 8 లో మిచ్చర్ శాంట్నర్, 9 లో దీపక్ చహర్, 10 లో ట్రెంట్ బోల్ట్ అండ్ 11 లో విఘ్నేష్ పుత్తూరు. ఇక ఇంపాక్ట్ పేరుగా అక్కడ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా అశ్విని కుమార్ బరిలోకి దిగే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా ఉంటుంది. ఇక మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ టీం చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా వీళ్ళు ఏ విధంగా డిసప్పాయింట్ చేసిలో, అంతకుముందు మ్యాచ్ అయితే మంచిగా రాణించారు. బట్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే లాస్ట్ మ్యాచ్ లో 2 మ్యాచ్ డిసప్పాయింట్ చేసిళ్ళు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వీళ్ళకి బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ 2 మనీ ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతుంది. బ్యాటింగ్ లో చూసుకుంటే మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్ ఇద్దరు మంచి రాణిస్తున్నారు. బట్ లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళిద్దరు కూడా డిసప్పాయింట్ చేసిళ్ళు. ఇన్ఫాక్ట్ నికోలస్ పూరన్ 44 కొట్టినప్పుడు కూడా ఆ ఫ్లూయెంట్ అయితే మనకు తెనలేదు. అంతకుముందు 2 మ్యాచ్లు ఏ విధంగా ఆడిండు. సో ఇక తర్వాత రిషబ్ పంత్ 2 మచ్ డిసప్పాయింట్మెంట్. రిషబ్ పంత్ 3 మ్యాచ్లు ఆడితే 3 కూడా చాలా డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది.
ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా సిమిలర్ గా మనకైతే అవుట్ ఎత్తున్నాడు. అంటే మంచి బాల్ కి అయితే అవుట్ ఎత్తలేడు. బ్యాడ్ బాల్ కి బ్యాడ్ షాట్ కొట్టి అవుట్ ఎత్తున్నాడు చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాగా షార్ట్ బాల్ ని ఏ విధంగా అక్కడ పుల్ చేయో అవుట్ అయిందో. సో కాబట్టి రిషబ్ పంత్ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. మరి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవుతారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఇక తర్వాత ఆయుష్ బౌద్ధని లాస్ట్ మినిట్ లో 40+ రన్స్ కొట్టినప్పుడు కూడా జస్ట్ 124 స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది. ఇక తర్వాత అబ్దుల్ సమద్ లాస్ట్ లో అయితే మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు. ఇక డేర్ మిల్లర్ దగ్గర నుంచి కూడా మంచి నాకైతే రాలేదు. సో ఈ మ్యాచ్ లో వీళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతుంది. మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారో అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే బౌలింగ్ లో కూడా వీళ్ళకైతే ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఒక మ్యాచ్ లో మంచి రాణించలు ఎస్ఆర్హెచ్ గెగనిస్ట్ గా, ఇక తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ చేసిళ్ళు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ మరి ప్రిన్స్ యాదవ్ అయితే తీసుకోలేడు. అంతకుముందు 2 మ్యాచ్లు చాలా బెటర్ రాణించాడు ప్రిన్స్ యాదవ్. బట్ లాస్ట్ మ్యాచ్ లో ఇతను అయితే తీసుకోలేరు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రిన్స్ యాదవ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మణిమరన్ సిద్ధార్థ్ ప్లేస్ లో వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇంకొకసారి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే మిచ్చల్ మార్ష్ అండ్ ఐడెన్ మార్కర్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఒకవేళ రిషబ్ పంత్ ఓపెనింగ్ లో రావాలనుకుంటే అతను కూడా మంచి ఆప్షన్ అవుతారు అక్కడ. 3లో నికోలస్ పురన్, నెంబర్ 4లో రిషబ్ పంత్, 5లో డేవిడ్ మిల్లర్, 6లో ఆయుష్ బదుని, 7లో అబ్దుల్ సమద్, నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్, 9లో రవి బిష్నాయ్, 10లో ప్రిన్స్ యాదవ్, 11లో ఆవేష్ ఖాన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా దిగ్వేష్ రాతి. ఓవరాల్ చూసుకుంటే మరి డీసెంట్ గా కనబడుతున్నప్పుడు కూడా బౌలింగ్ లోని బ్యాటింగ్ లోని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. మెయిన్ గా బ్యాటింగ్ లో చూసుకుంటే ఇద్దరి పైన వీళ్ళైతే ఆధారపడుతున్నారు. సో మిగతా దగ్గర నాక్స్ ఏ విధంగా అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ముఖ్యంగా కెప్టెన్ రిషబ్ పంత్ దగ్గర నుంచి అయితే పెద్ద నాకైతే రావాల్సిందే. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం చాలా పటిష్టంగా మనకైతే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం ఏ విధంగా వీళ్ళు గెలిచి వస్తున్నారో. సో కాబట్టి బ్యాటింగ్ లో అని బౌలింగ్ లో అని అన్ని డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్ గా మనకైతే కనబడుతున్నారు. సో ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెయిన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అని మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెయిన్ చేయండి.